ఏమన్నా నువ్వు నీ బుద్ధి చెప్పకుండా ఏం చేస్తారే? నీ కేటీఆర్ గారికి గుర్తు చేస్తున్నా నేను. ఇదే 2017-18లో మీకు అందరు గుర్తుంది, మా మీద మీడియా మిత్రులకు 2 days బలహీన వర్గాలకు బీసీలకు చెందినటువంటి ఒక చట్టసభలకు ఎంపికైనటువంటి ఒక ప్రజాప్రతినిధులతో 2 days వాళ్ళతో సమావేశం నిర్వహింపజేసిండా, డిబేట్ సెమినార్. ఎంపీస్, లోక్సభ, రాజ్యసభ, ఎమ్మెల్యేస్, ఎమ్మెల్సీస్ 2 days మీరు బలహీన వర్గాల సంక్షేమానికి సంబంధించి ఏ విధమైన కార్యక్రమాలు చేపట్టడంలో మీరు సూచించండి, దానికి తదనుగుణంగా నేను కార్యక్రమం రూపొందిస్తా చెప్పిండే. 5 సంవత్సరాలు గడిచింది, అది ఏమైంది? అసలు ఆ రిపోర్ట్ ఏమైంది అంటూ నేను. వాళ్ళు ఏం నివేదిక ఇచ్చిండ్రు? బలహీన వర్గాల సంక్షేమానికి సంబంధించి చేపట్టవలసినటువంటి కార్యక్రమాల గురించి మీకు ఏం నివేదిక ఇచ్చిండ్రు? అది ఏం చేసినావు నువ్వు? 4 ఏళ్ళు నిద్రపై వాళ్ళ స్వయం ఉపాధి పథకం లేదా? 4 years not a single unemployed youth is a provided self-employment scheme. ఒక్క నిరుద్యోగ యువతకి ఏదైతుందో మీ ఎస్సీ కానీ, ఎస్టీ కానీ, బీసీ కానీ, మైనార్టీ కానీ ఓన్లీ జస్ట్ బిఫోర్ ఎలక్షన్ ఒక నెల ముందు ఏదైతుందో బీసీలకు 300 నియోజకవర్గం లోపల, మైనార్టీలకు <100. వాళ్ళు మొత్తం 5 సంవత్సరాలు వాళ్ళు ఇచ్చిన చెప్పంటున్నాయి. ఇది బుద్ధి చెప్పకుండా ఏం చెప్తారా? నీకు ఇంకా కూడా ఏదైతుందో నువ్వు వాస్తవాలను గ్రహించకుండా ఎంతవరకు ఏదైతుందో ఇవాళ పరనింద అంటారు కానీ దానికి ఏమంటారు? పరనింద స్వయం మన గొప్పలు చెప్పిన ప్రయత్నం చేస్తారు. ఏందే ఏమంటారే? సారీ బాగా కొద్దిగా చెప్పున్నాయా మాకు తెలుగు. ఇంకా కూడా కేటీఆర్ దానికి బయటకు వస్తలేడు. ఆత్మస్థుతి పరనింద, ఆత్మస్థుతి పరనింద దగ్గర బయటకు వస్తలేడు చెప్పంటూ నేను. నువ్వు దానికెళ్ళి బయటకు రా, ముందుగా దానికెళ్ళి బయటకు రా చెప్పంటూ నేను. ఆత్మస్థుతి పరనిందకెళ్ళి ఎంతవరకు నువ్వు బయటకు రావో నువ్వు ఆ ప్రతిపక్ష స్థానం కూడా నీకు నిలబడే అవకాశం లేదు. ఇవాళ ఇంతవరకు ఏ పరోక్షంగా నువ్వు మిత్రపక్షంగా భావించేటటువంటి ఒక రాజకీయ పార్టీ నీ పక్కలో బల్లెంలా కాచుకొని వేచి చూస్తున్నది. పరోక్షంగా నువ్వు మిత్రపక్షంగా భావించేటటువంటి ఒక రాజకీయ పార్టీ నీ పక్కలో బల్లెంలా వేచి చూస్తున్నది. ఆ ప్రతిపక్ష స్థానం అన్న నిలబెట్టుకోవాలంటే ఇప్పటికైనా కానీ వాస్తవాలకు అనుగుణంగా నిర్మాణాత్మకంగా వ్యవహరించు. ఆయన అంటూ నిర్మాణాత్మకంగా వ్యవహరించు. జరిగిన పొరపాటు సరి చేసుకో. ఇంతవరకు అదే కుటుంబం, అదే బాబా, బాబాది, బిడ్డ, ఇంతవరకు చెప్పంటున్నా. ఆ కుటుంబ పాలనకి నువ్వు బయటికి రాలేకపోతున్నావు. నువ్వు ఎక్కడ నీ పార్టీని పునర్నిర్మాణం చేసుకుంటావు? ఆ దిశగా ఆలోచిస్తావు. ఆ దిశగా పునర్నిర్మాణ దిశగా ఆలోచించు. తప్పుడు ప్రచారాలతోని నీకు ఇన్ని నోట్లు వచ్చినాయి. బీఆర్ఎస్కి ఇన్ని నోట్లు వచ్చినాయి అంటే ఒకవేళ బీఆర్ఎస్ కోటు వేయకుంటే, కారు గుర్తు కోటు వేయకుంటే మీ పెన్షన్ రద్దు అవుతుంది, మీ కళ్యాణ లక్ష్మి రాదు, ఇట్లా చెప్పేది ఎత్తుందో ఇక్కడ దాకా వచ్చిండ్రు. రేపు పార్లమెంట్ ఎన్నికల్లో డిపాజిట్ కూడా చూసుకోని చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల్లో డిపాజిట్ కూడా చూసుకోని చెప్పంటున్నాను నేను. కేటీఆర్ గారు సమీక్షలు అనేది వాస్తవిక దృక్పథంతో నడవాలి. అట్లా కాకుండా ఏది ఎత్తుందో ఎంతవరకు నీ ఆత్మస్థుతి, నీ అభ్యర్థులు మార్చేది ఉంటే అలా అభ్యర్థులుగా మార్చేది అసలు అధినాయకులు మార్చాలనే మార్చిండ్రు. అభ్యర్థులు కాదు మార్చాల్సింది. అసలు అభ్యర్థులకు నువ్వు పనిచేసే అవకాశం ఇచ్చినవా? ఇలా అసలు అధినాయకుని మార్చడమే ఇక ప్రజానికి వచ్చే తీర్పు. ఇంకా కూడా దాన్ని నువ్వు వాస్తవ దృక్పథంతో ఏదైతుందో ముందుకు పో. ఆ ప్రజలకు స్థానం నిలబెట్టుకో.